ఈ మధ్య ఎక్కడ చూసినా నెగటివిటీ, లేదంటే ట్రెండ్స్ ఒకలా, ఎక్కడ చూసినా భయం. ఏం జరుగుతుందో తెలియదు. రోజు రోజుకి వచ్చే న్యూస్లు చూస్తే భయం వేస్తుంటారు. ఒకప్పట్లో నేను కానీ న్యూస్ చూసేవాడిని, మేము ఫ్యామిలీ అంతా న్యూస్ చూసేవాళ్ళం. ఎన్ని గంటలకంటే 7:30కి అట్లా న్యూస్ వస్తుంది. ఆ ఒక హాఫ్ అన్ అవర్ న్యూస్ కోసం అందరం కూర్చొని ఏం జరిగింది తెలుసుకోవాలని ఆశతో విని చూస్తాము. న్యూస్ చూసి తెలుసుకుంటాం. అదైనాక న్యూస్ పేపర్స్ వస్తుంది. అది కానీ ఎప్పుడు ఒక 5 నిమిషాలు చూసేసి స్కూల్ నుంచి వచ్చినాక చూసేదో ఇలా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి నిత్యం ఏదైనా హాట్ టాపిక్స్, ఎవరు ఫస్ట్ న్యూస్ని తెలుసుకొని అందరికి షేర్ చేస్తామా అని ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లాన్ విషయం జరిగింది అనుకోండి, దాన్ని ఎంతమందికి షేర్ చేయాలని ఫస్ట్ మనం ఉంటాం. దీనివల్ల ఏమైపోయిందంటే మనం పీస్ ఆఫ్ మైండ్ కోల్పోయాం. ఎంతమంది కామ్గా ఉన్నాం చెప్పండి? ఒక 2 నిమిషాలు ఆగి మనం ఏమైనా యోచన చేసేకుందా? లేదు. మనకు కావాల్సిందంతా ఏంటంటే ఇన్స్టెంట్గా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్స్టెంట్గా ట్రెండ్ అవ్వాలి, ఇన్స్టెంట్గా ప్రతి ఒక్కరికి చెప్పాలి. దీనివల్ల వచ్చేదే ఈ నెగటివిటీ. మీ ఫోన్ తీసుకోండి, మీ ఫోన్ తీసుకొని స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే ఎన్ని నెగటివ్గా ఉంటాయి చూడండి. ప్రతి రీలు విచిత్రంగా ఉంటుంది. ఎందుకు ఆ రీల్ ఎందుకు వేసింటారని అర్థమే కాదు. ఆ క్రియేటర్కి అర్థం కాదు, చూస్తే మనకు అర్థం కాదు. కానీ చూస్తాం, నవ్వుతాం, అలా వెళ్ళిపోతూ ఉంటాం. పిల్లలు చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏం చూస్తున్నామో అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. వి జస్ట్ కన్జ్యూమింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన చుట్టూ జరిగే ప్రపంచం ఏంటంటే వీఆర్ జస్ట్ కన్జ్యూమర్స్. మనం ఒక టెస్ట్ ర్యాట్స్ లాగా మన మీద వేస్తూనే ఉంటారు, మనం కన్జ్యూమ్ చేస్తూనే ఉండాలి. ఇదే ఈ రీల్స్ కానీ, ఈ ప్రపంచం ఉండే ప్రతి ఒక్కటి కానీ. సో వీటి నుంచి మనం బయటికి రావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, అప్పట్లో మన తల్లిదండ్రులు చేసిన వాటిని మనం చేయాలి. ఏం చెప్పండి? మనకన్నా ఒక కమిట్మెంట్, మనకన్నా ఒక లైఫ్ ఉంటుంది, మనకన్నా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వారితో సమయం గడపడం. ఎంతమంది మనం సమయం గడుపుతున్నాం పేరెంట్స్తో కానీ, మన ఫ్యామిలీతో కానీ? ఎవ్వరు లేదు. సో ఈ వీడియో చూసేవారిలో ఎవరైనా ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా ఇంకా ఈ యొక్క డిజిటల్ వరల్డ్లోకి వెళ్ళిపోయి ఫ్యామిలీకి టైం ఎక్కువ ఉన్నారేమో, మార్చుకున్నాం. మనం అందరం టైంని, ఈ వాల్యుబుల్ టైం ఎక్కడ చూసినా ఒకలాంటి భయం ఉన్న ఒక లోకంలో మనకున్న ఒక చిన్న లోకం మన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీతో మనం ఉన్నప్పుడు వాటన్నిటిని మనం దాటి రావచ్చు. సో మనం టైం ఎక్కువ స్పెండ్ చేద్దాం. ఈ టైం లేని సమయంలో కానీ నాకు ఈ వీడియో చూడడానికి మీరు అందరూ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలామందికి ఈ వీడియో వెళ్ళి చేయాలి. ఈ వీడియో చూసినందుకు మరొకసారి అందరికి థ్యాంక్స్ చెప్తూ బాయ్.